దానియేలు గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తా ఉన్నాం. 9వ అధ్యాయము 3వ వచనంలో మనకి ఇక్కడ దానియేలు మనం చూసినట్లయితే, అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొని అని చెప్పేసి దానియేలు చెప్తా ఉన్నాడు. దేవుని పిల్లారా, దానియేలు గోనె పట్ట కట్టుకున్నాడు. దుఃఖంలో ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ధూళి తలపైన వేసుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. నష్టపరుచుకుంటున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఉపవాసం ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. విజ్ఞాపన ప్రార్థన చేయడానికి ప్రభు సముఖం కొరకు సిద్ధపడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఆయన సిద్ధపరచుకుంటున్నట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దానియేలు యొక్క స్థితిని చూస్తే దర్యావేషు కాలంలో ఆయన ఉన్నత స్థానంలో ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అధికారంలో ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఓ ప్రధానమంత్రిగా నియమించబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ప్రధానమంత్రి అయిన వాడు, ఉన్నత అధికారం కలిగిన వాడు, ఉన్నత స్థానంలో ఉన్నవాడే ఏమని ఆలోచన చేస్తున్నాడంటే దేవుని బిడ్డలారా, యెరూషలేము స్థితిని చూసినప్పుడు దుఃఖము తెచ్చుకున్నాడు ఆయన. యెరూషలేము ఎక్కడో పాడైపోయింది, ఈయన ఉన్న స్థితిలో అంత బాగానే ఉన్నది. యెరూషలేము ఎక్కడో పాడైపోయింది. దేవుని బిడ్డలారా, యెరూషలేము ఎక్కడో నాశనమైపోయినట్టుగా చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని, ఆ సంవత్సరాలను జ్ఞాపకం చేసుకొని దుఃఖిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం, బాధపడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అంతవరకు మనం వెళ్ళక్కర్లేదు. కానీ దేవుని బిడ్డలారా, మన కుటుంబాలలోనే సమస్యలు పెట్టుకొని, మన కుటుంబాలలో నెమ్మది లేక, మన కుటుంబాలలో సమాధానం లేక, మన కుటుంబాలలో ప్రేమ లేక, మన కుటుంబాలలో కార్యాలు జరగక ఉన్నప్పటికీ కూడా మనం ఉపవాసం ఉండట్లేదు, మనం ప్రార్థించట్లేదు, మన దేవుని అడగట్లేదు. దేవుని బిడ్డలారా, అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లోకి కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు ఈ దినంలో వెళ్ళిపోయాయి. పేరుకు క్రైస్తవులుగానే ఉన్నారు, పేరుకు విశ్వాసులుగానే ఉన్నారు, కానీ ప్రార్థించలేని స్థితి. దానియేలు మంచి స్థితిలోనే ఉన్నాడు, కానీ పట్టణం యొక్క స్థితిని చూసి సంవత్సరం గడుస్తున్న విధానం బట్టి దేవుని మొరపెడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. మనమైతే మరి నీ స్థితి ఏమైంది? నీ పరిస్థితి ఏ విధంగా ఉంది? నీ గురించి నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావా? నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థించగలుగుతా ఉన్నావా? నీ కుటుంబం గురించి నువ్వు విజ్ఞాపన చేయగలుగుతా ఉన్నావా? నీ సంఘం గురించి నువ్వు ప్రార్థించగలుగుతా ఉన్నావా? నీ సంఘ బిడ్డల గురించి నువ్వు ప్రార్థించగలుగుతా ఉన్నావా? సరే, ఆలోచిద్దాం, మన స్థితిని పరిశీలించుకుందాం. ప్రభువుల వల్ల మనము ఉజ్జీవము పొందుదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.